శ్రీ గురుభ్యో నమ. ఓం గణేశాయ నమ. సరస్వతాయ నమ. గురు దత్తాత్రేయ నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ. సదానంద వృక్షం మలదివాస సదా శ్రావణంత ప్రమత్యం ప్రియంతం తరుణ్ కల్పవృక్షాధికం సదా నమామీశ్వరం సద్గురుం సాయినాథ్ శ్రీ సమర్థ సద్గురు సాయినాథాయ నమ. ముందుగా మా గురువు గారు అయినటువంటి శ్రీ కృష్ణ గురుజీ గారికి పాదాభివందనం చేస్తూ ఈరోజు మరొక అధ్యాయంతో శ్రీ సాయి సచ్చరిత్ర పారాయణను మొదలు పెడదాం. ఓం శ్రీ సాయినాథాయ నమ. శ్రీ సాయి సచ్చరిత్రము 28వ అధ్యాయం. ఈ అధ్యాయంలో బాబా తన భక్తులను షిరిడీకి రప్పించుకొనుట, లాల్ లక్ష్మీచాంద్, బురహన్పూర్ మహిళ, మేఘశ్యాముడు. బాబా తన భక్తులను షిరిడీకి రప్పించుట. ఈ సాయి అనంతుడు. చీమలు పురుగులు మొదలుకొని బ్రహ్మ పర్యంతము సకల జీవులు యందు వసించును. వారు సర్వంతర్యామి. వేద జ్ఞానమందు, ఆత్మసాక్షాత్కార విద్య అందు వారు పారంగతులు. ఈ రెండిట్లో వీరికి ప్రావీణ్యం ఉండుటచే వారు సద్గురులను పెంచుకుంటారు. పండితులైనప్పటికీ శిష్యులను ఎవరైతే ప్రేరేపించి ఆత్మసాక్షాత్కారం కలిగించారో వారు సద్గురులు కానెరరు. సాధారణంగా తండ్రి శరీరమును పుట్టించును, పిమ్మట చావు జీవితమును వెంబడించును. కానీ సద్గురువు చావు పుట్టుకలు రెండింటికి దాటింతురు. కాబట్టి వారందరికంటే దయార్థ హృదయాలు. సాయిబాబా అనేకసార్లు ఎట్లా అణుచుంటిరి, నా మనుష్యుడు ఎంత దూరం ఉన్నప్పటికీ, 1000 క్రోసుల దూరం ఉన్నప్పటికీ పిచ్చుక కాళ్లకు దారం కట్టి ఈడ్చున్నట్లు అతని షిడికి లాగెదను. అటువంటి 3 పిచ్చుకల గురించి ఈ అధ్యాయంలో చెప్పుకుందాము. లాలా లక్ష్మీచంద్. అతడు మొట్టమొదట రైల్వేలోను, అటు తరువాత బొంబాయిలోని శ్రీ వెంకటేశ్వర ముద్రణాలయం నందు, తదుపరి ర్యాలీ బద్రాస్ కంపెనీలో గుమస్తాగా ఉద్యోగం చేశాను. 1918వ సంవత్సరంలో అతనికి బాబా సాంగిత్యం లభించను. శాంతాక్లాజ్ క్రిస్మస్ పండుగకు 1-2 మాసములకు పూర్వము స్వప్నంలో గడ్డంతోనున్న ఒక ముసలివాణ్ణి చుట్టూ భక్తుల గుంపులు కూడి ఉన్నట్లు చూచెను. కొన్నాళ్ళ తర్వాత దాసగను కీర్తన వినుటచే తన స్నేహితుడగు దత్తాత్రేయ మంజునాథ్ బిజార్ ఇంటికి వెళ్ళాను. కీర్తన చేయునప్పుడు దాసగను బాబా పటమును సభలో పెట్టుట ఆచారము. స్వప్నములో చూచిన ముసలివాని ముఖ లక్షణములు ఈ పటంలో నున్నవానికి సరిపోయాను. కావున తాను సాయిబాబాను స్వప్నంలో చూచుటను గ్రహించను. పటము, దాసగను కీర్తన, తుకారాం జీవితము, అప్పుడు దాసగను చెప్పుచున్న హరికథ, ఇవన్నీ మనసును నాటి లక్ష్మీచాంద్ షిరిడీ పోవుటకు ఉవ్విల్లుచుండెను. సద్గురుని వెతుకుటలోను ఆధ్యాత్మిక కృషి యందు దేవుని భక్తులు సహాయపడునన్నది భక్తులకు అనుభవమే. ఆనాటి రాత్రి 8 గంటలకు అతని స్నేహితుడు శంకర్రావు వచ్చి తలుపు కొట్టి షిరిడీకి వచ్చేదని అడిగాను. ఆయన ఆనందమును కంతు లేకుండాను. షిరిడీ పోవాలని నిశ్చయించుకొనను. తన పెనతండ్రి కొడుకు వద్దకు 15 రూపాయలు అప్పు పుచ్చుకొని కావలసిన ఏర్పాట్లన్నీ చేసుకున్న పిమ్మట షిరిడీకి ప్రయాణమయ్యాను. రైల్లో నతడు స్నేహితుడు శంకర్రావు భజన చేసిరి. రైల్లోనూ అతడును స్నేహితుడు శంకర్రావును భజన చేసిరి. సాయిబాబాను గురించి తోటి ప్రయాణికులను అడిగిరి. చాలా సంవత్సరముల నుంచి షిరిడీలో ఉన్న సాయి గొప్ప యోగి పుంగవులని వారు చెప్పిరి. కోపర్గాం రాగానే అతడు బాబా కొరకు జామ పండ్లు కొనవాలని అనుకున్నాను. కానీ ఆ గ్రామ పరిశ్రమల్లో ప్రకృతి దృశ్యములను చూసి ఆనందించి ఆ విషయమును మరిచాను. షిరిడీ సమీపించుచుండగా వారికి ఈ సంగతి జ్ఞప్తికి వచ్చాను. అప్పుడు ఒక ముసలమ్మ నెత్తిపై జామ పండ్లు గంప పెట్టుకొని తమ గుర్రపు బండి వెంట పరిగెత్తుకొని వచ్చుచుండెను. అతడు బండి నాపి కొన్ని ఎంపుడు పండ్లను మాత్రమే కొనను. అప్పుడు ఆ ముసలమ్మ తక్కిన పండ్లను కూడా తీసుకొని తన పక్షమును బాబా కర్పితము చేయమని కోరాను. జామ పండ్లు కొనవలను కొనుట, ఈ విషయం మరుచుట, ముసలమ్మ కలిసి కొనుట, ఆమె భక్తి ఇవన్నీ ఇద్దరికి ఆశ్చర్యం కలుగజేశాను. ఈ ముసలమ్మ తాను స్వప్నంలో చూసిన ముసలివాని బంధువై ఉండవచ్చును అనుకోండి. అంతలో బండి షిరిడీ చేరాను. వారు మసీదుపై జెండాలను చూచి నమస్కరించిరి. పూజా సామాగ్రితో మసీదుకు వెళ్ళి బాబాను చూచి తరితిన పూజించిరి. లక్ష్మీచంద్ మనసు కరిగాను. బాబాను చూచి చాలా సంతసించను.
సువాసన గల తామర పువ్వును భ్రమరమును చూచి సంతసించుట బాబా పాదమును చూచి సంతసించను. అప్పుడు బాబా ఇట్లనెను, టక్కరివాడు దారిలో భజన చేయును, నన్ను గురించి ఇతరులను విచారించుడు, ఇతరులను అడుగు నేల, మన కండ్లతో మన మన కండ్లతోడ సమస్తము చూడవలను, ఇతరులను అడగవలసిందేమి, అవసరమేమి, నీ స్వప్నం నిజమైంది కాదా అన్నది ఆలోచించుము. మార్వాడి వద్ద 15 రూపాయలు అప్పు తీసుకుని షిరిడి దర్శనం చేయవలసిన అవసరమేమి, హృదయంలో కోరికన ఎప్పుడైనా నెరవేరినదా? అస్సలు మాట్లాడు అలాంటివి. ఇప్పటికీ కళ్ళము నీళ్ళు వస్తుంది చూడండి. టక్కరివాడు దారిలో భజన చేయును, అంటే అతను వచ్చేటప్పుడు భజన చేశాడు, నన్ను గూర్చి ఇతరులను విచారించాడు, అంటే అక్కడ ట్రైన్లో సాయిబాబా గురించి మొత్తం ఎలా ఏంటి అనేది మొత్తం వివరిస్తే వాళ్ళు ఏం చెప్పారు, యోగి పింగవులు వీళ్ళు చాలా సద్గురులు ఇవన్నీ చెప్పారు కదా. అది ఇతరులను అడగనేలా, ఎందుకు అడిగే, చూడండి బాబా ఏం చెప్తాను, మన కండ్లతో సమస్తము చూడవలను, ఇతరులను అడగవలసిన అవసరం ఏమి ఉంది, నీ స్వప్నము నిజమైంది కాదా అన్నది ఆలోచించుము. మార్వాడి వద్ద 15 రూపాయలు అప్పు తీసుకొని షిరిడి దర్శనం చేయవలసిన అవసరం ఏమి, హృదయంలోని కోరిక ఎప్పుడు నెరవేరినదా? చూడండి అస్సలు సర్వంతర్యామి అనేది ఇదే. ఈ విషయంలో ఇదంతా చదువుతుంటే నాకు జ్ఞాపకం వచ్చింది. ఆల్మోస్ట్ ఇది 2011, 2012 ఆ టైంలో నేను గుంటూరులో ఉండేవాడిని. గుంటూరులో ఉండేటప్పుడు అక్కడ ఒక దక్షిణ షిరిడి అని మా ఇంటికి కొంచెం అంటే ఒక 500 మీటర్స్ డౌన్లోనే ఉండేది. నేను నా చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు కొంచెం దూరంలో ఉన్న చిన్న సాయిబాబా గుడికి వెళ్ళేవాడిని. తర్వాత ఈ గుడి కట్టాక ఇంకా ఈ గుడికి వెళ్ళడం మొదలుపెట్టాను అన్నమాట. అక్కడ చాలా అనుభూతులు జరిగాయి నాకు అక్కడ సాయిబాబా మందిరంలో. అందులో ఒకటి చందనోత్సవం జరిగింది. చందనోత్సవం, చావడోత్సవం, చందనోత్సవం అంటారు కదా. ఈ చందనోత్సవం రోజు ఏం చేస్తారంటే బాబాకి పల్లకి కట్టి పల్లకితో ఒక ప్లేట్తో చందనం రెడీ చేసి అన్ని సాయిబాబా గుళ్ళకి, ఆ ఏరియాలో ఉన్న అన్ని సాయిబాబా గుళ్ళకి చుట్టూ అంటే అన్ని గుళ్ళు ఊరేగింపు చేసుకుంటూ ప్రతి గుడిలో చందనం సమర్పించి వస్తారన్నమాట. అంటే సాయిబాబాకు చందనం రాసి ఆ అచ్చులు గుడి మీద వేసి వస్తారన్నమాట. సో అది ఆ కార్యక్రమం అంతా జరిగింది. రాత్రి 1, 2 అయింది. సాయంత్రం 6కి స్టార్ట్ అయింది. హారతి అయిపోయిన వెంటనే స్టార్ట్ అయింది. మళ్ళీ అన్నీ చేసుకుని వచ్చేసరికి కాస్త లేట్ అయింది. అయితే అంతా అయిపోయింది. నేను మా లైన్లో ఉన్న ఇంకో అన్నయ్య ఇద్దరం కలిసి ఇంటికి వెళ్ళిపోయాము. పడుకుండిపోయాను ఆ రోజు. పడుకుంటే నిద్రలో ఒక ముసలాయన వచ్చేసి, ఒక ముసలాయన అంటే మనకి తెలియదు కదా నిద్రలో, ఏరా ఏం కోసం చూస్తున్నావు, నిన్ను ఎక్కడ చేర్చాలో నేను అక్కడికి చేరుస్తాను, నువ్వేం చింతించకని అన్నా. అనగా నాకేం అర్థం కాల. అదే టైంలో నేను బాబా సచరిత్ర కూడా చదువుతున్నాను. నాకేం అర్థం కాకపోయేసరికి అయిపోయింది. తర్వాత ఎప్పుడైతే మా గురువుగారిని నేను బెంగళూరు వెళ్ళి జాయిన్ అయినాక కొన్ని రోజుల తర్వాత ఏదో కొన్ని సందర్భాల వల్ల నేను మా గురువుగారిని కలవడం, వాళ్ళ ఇంటికి వెళ్ళడం అన్నీ జరుగుతుంటాయి. ఒక సత్సంగ్లో జాయిన్ అవ్వడం. అతను ఆ రోజు నేను మొట్టమొదట కలిసినప్పుడు ఆయన ఇచ్చిన నాకు ఊది నిదర్శనంగా కలిగింది. అంటే ఆ రోజు బాబా చెప్పింది ఇది అన్నమాట. అంటే నాకేందంటే ప్రాక్టికల్‌గా అంటే ఏదైనా సరే నాకు ఒక మనిషి ఎదురుగా నిలబడి చెప్తే నాకు తొందరగా అర్థమవుతుంది. అది నా బై డిఫాల్ట్‌గా నాకున్న ఇది. సో, అప్పుడు అనిపించింది అంటే తను నిశరీరుడై ఉండవల్ల ఒక శరీరంలో ఒక గురువు రూపంలో నాకు అతన్ని దగ్గర చేర్చి మొత్తం నాకు కావాల్సిన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అతను అందించారని అనుకుంటున్నాను. ఇప్పుడు అలా అనిపిస్తుంది. ఎందుకంటే 7 ఇయర్స్ నేను 6 ఇయర్స్ కంప్లీట్‌గా 6 ఇయర్స్ చేశాను అతని దగ్గర శిష్యరికం. చేసినప్పుడు లైఫ్‌లో ఎన్నెన్నో నేర్చుకున్నాను. గురువు అనేవాళ్ళు ఏందంటే కూర్చోబెట్టి మనకి ఇప్పుడు స్కూల్‌లో పాఠాలు చెప్పినట్టు అలా చెప్పరు. ఒక సంఘటనలో మనం వ్యతిరేకించడం వల్ల జరిగే ఒక సంఘటన వల్ల వచ్చే లెసన్. వాళ్ళు నేర్పించే దారులు అనేక రకాలుగా ఉంటాయి. అసలు అవి ఎక్స్‌ప్లెయిన్ చేయలేము. అది అనుభవించి తర్వాత మనం ఆ లెసన్ నేర్చుకున్నప్పుడు వచ్చే అనుభూతి ఉంటుంది చూసారా? అస్సలు అమితానందం అది. సో, ఇది చెప్తుంటే నాకు ఆ స్వప్నం గుర్తొచ్చింది. ఈ మాటలు విని బాబా సర్వజ్ఞత్వము లక్ష్మీచంద్ ఆశ్చర్యపడెను. బాబాకి సంగతులన్నీయు నట్లా తెలిసినవని అతడు ఆశ్చర్యపడెను.
ఇందులో ముఖ్యంగా గమనింపనది బాబా దర్శనం కొరకు సెలవు రోజు అనగా పండుగ దినము గడుపుటకు కానీ తీర్థయాత్రకు పోవుటకు కానీ అప్పు చేయరాదని బాబా అభిప్రాయం. సాంజా ఉప్మా. మధ్యాహ్నం భోజనమునకు కూర్చున్నప్పుడు లక్ష్మీచందుకు ఒక భక్తుడు సాంజాను ప్రసాదంగా నిచ్చెను. అది తిని లక్ష్మీచందు సంతసించెను. ఆ మరుసటి దినం కూడా దాన్ని ఆశించెను. కానీ ఎవ్వరూ సాంజా తేలేదు. అతడు సాంజాకే కనిపెట్టుకొని ఉండెను. 3వ రోజు హారతి సమయమందు బాపు సాహెబ్ జోగ్ ఏమి నైవేద్యం తీసుకుని రావాలని బాబా అడగగా సాంజా తీసుకుని రమ్మని బాబా చెప్పాను. భక్తులు 2 కుండల నుండి సాంజా తెచ్చిరి. లక్ష్మీచంద్ చాలా ఆకలితో నుండెను. అతని వీపు నొప్పిగా ఉండెను. బాబా ఇట్లనెను, నీవు ఆకలితో నుండుట మేలైనది. కావలసినంత సాంజా తినుము. నీ వీపు నొప్పికి ఏదైనా ఔషధము తీసుకొనుము. బాబా తన మనసును కనుగొని లక్ష్మీచంద్ రెండోసారి ఆశ్చర్యపడెను. బాబా ఎంత సర్వజ్ఞుడు. నిజమే కదా. దోషదృష్టి. ఆ సమయంలో లక్ష్మీచంద్ చావడి ఉత్సవంను చూచెను. చూడండి, ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం, చావడి ఉత్సవం వచ్చింది. అప్పుడు బాబా దగ్గుచే బాధపడుచుండెను. ఎవరిదో దోషదృష్టి ప్రసరించుటచే బాబాకు బాధ కలిగింది అనుకొనెను. ఆ మరుసటి ఉదయం లక్ష్మీచంద్ మసీదు పోగా బాబా శ్యామతో ఎట్లనెను, ఎవరిదో దోషదృష్టి నాపై పడుటచే నేను బాధపడుచున్నాను. ఇట్లు లక్ష్మీచంద్ మనసులో నేమి భావించుచున్నాడో అది అంతయు బాబా వెల్లడించెను. ఈ విధంగా సర్వజ్ఞతకు కారుణ్యమునకు కావలసిన నిదర్శనములు గని లక్ష్మీచంద్ బాబా పాదాలపై పడి, మీ దర్శనం వల్ల నేనెంతో సంతోషించితిని. ఎల్లప్పుడూ నా యందు దయాదాక్షిణ్యములు చూపి నన్ను రక్షించుము. నాకు ఈ ప్రపంచంలో మీ పాదములు తప్ప ఇతర దైవము లేదు. నా మనసు ఎల్లప్పుడూ మీ పాద పూజ యందు మీ భజన యందు ప్రీతి జిందునుగాక. మీ కటాక్షముచే నన్ను ప్రపంచ బాధల నుండి కాపాడుదురుగాక. నేనెల్లప్పుడూ మీ నామమునే జపించుచు సంతోషంతో నుందుగాక అని ప్రార్థించాను. బాబా ఆశీర్వాదమును ఊది ప్రసాదాలను పుచ్చుకొని లక్ష్మీచంద్ సంతోషంతో తృప్తితో స్నేహితుని కలిసి ఇంటికి తిరిగి వచ్చాను. మనం మాట్లాడుకున్న 2 మాటలు వచ్చేసాయి, చావడి చందనోత్సవం అండ్ ఊది ప్రసాదం. చూడండి ఎంత దీన్నే మ్యాజిక్ మిరాకిల్స్ అంటారు. దారిలో బాబా మహిమలను కీర్తించుచుండెను. సదా బాబాకు నిజమైన భక్తుడిగా నుండెను. షిరిడీకి పోవు పరిస్థితుల ద్వారా పూలమాలలు కర్పూరము దక్షిణ పంపించుచుండెను. బురాహన్పూర్ మహిళ ఇంకొక పిచ్చుక భక్తురాలి వృత్తాంతం చూచెదము. బురాహన్పూర్లో ఒక మహిళ సాయి స్వప్నంలో కనబడి గుమ్మం వద్దకు వచ్చి తినుటకు కిచిడీ కావాలనన్ను. మేల్కొని చూడగా తన ద్వారం వద్ద నెవ్వరూ లేకుంటురి. చూచిన దృశ్యమునకు చాలా సంతోషించి ఆమె అందరికీ తెలియజేసినది. తన భర్తకు కూడా తెలిపాను. అతడు పోస్ట్ ఆఫీస్లో ఉద్యోగం చేయుచుండెను. అతన్ని అకోలాకు బదిలీ చేసిరి. భార్యాభర్తలు షిరిడీ పోవ నిశ్చయించుకుని ఒక శుభదినమునందు షిరిడీ బయలుదేరేది. మార్గం మధ్యలో గోమతి తీర్థమును దర్శించి షిరిడీ చేరి అచట 2 మాసములుండిరి. ప్రతిరోజు మసీదుకు పోయి బాబాను దర్శించి పూజించి మిక్కిలి సంతోషించుచుండిరి. వారు బాబాకు కిచిడీ ప్రసాదము సమర్పించవాలని షిరిడీకి వచ్చారు. కానీ అది 14 రోజుల వరకు తటస్థించలేదు. మనకు కూడా అంతే. ఆమెకు కాలయాపన ఇష్టం లేకుండాను. 15వ రోజు ఆమె కిచిడీతో మసీదుకు 12 గంటలకు వచ్చాను. మసీదులో అందరూ భోజనము కూర్చునిరి. కనుక తెరవేసి ఉండెను. తెరవేసి ఉన్నప్పుడు ఎవరు లోపల ప్రవేశించుటకు సాహసించరు. కానీ ఆమె నిలవలేకపోయాను. ఒక చేతితో తెర పైకెత్తి లోపల ప్రవేశించెను. బాబా ఆనాడు కిచిడీ కొరకు కనిపెట్టుకొని ఉన్నట్లు తోచెను. ఆమె కిచిడి అచ్చట పెట్టగానే బాబా సంతసంతో ముద్ద మింగుటూ ప్రారంభించెను. బాబా ఆతృతను చూచి అందరూ ఆశ్చర్యపడిరి. ఈ కిచిడీ కథను విన్నవారు బాబా తన భక్తులపై అసాధారణ ప్రేమ ఉండుటని విశ్వసించిరి. చూడండి, మనం ఎంత భాగ్యులమంటే ఇలాంటి కథలు చదవడానికి మనకు అవకాశం దొరికింది. ఇది కూడా ఒక రకంగా కృపా కటాక్షమే మనకి. మేఘశ్యాముడు. ఇక అన్నిటికంటే పెద్దయిన 3వ పిచ్చుక గురించి వినుడు. వీరాంగాం నివాసగు మేఘశ్యాముడు హరి వినాయక సాటే గారి వంట బ్రాహ్మణుడు. అతడు అమాయకుడైన చదువురాని శివభక్తుడు. ఎల్లప్పుడూ శివ పంచాక్షరి ఓం నమ శివాయ జపించువాడు. అతనికి సంధ్యావందనం కానీ గాయత్రి మంత్రం కానీ తెలియకుండాను.
సాటే గారికి వీని యందు శ్రద్ధ కలిగి గాయత్రి మంత్రంతో సంధ్యావందనమును నేర్పించిరి. సాయిబాబా శివుని అవతారమని సాటే అతనికి బోధించి షిరిడీకి ప్రయాణం చేయించెను. బ్రోచి స్టేషన్ వద్ద సాయిబాబా మహమ్మదీయుడని ఎవరో చెప్పగా అతని మనసు కలవరపడి తనను అచ్చటకు పంపవద్దని యజమానిని వేడుకొనెను. కానీ ఆ యజమాని మేగుడు షిరిడీకి పోయి తీరవలనని నిశ్చయించి అతనికి ఒక పరిచయపు ఉత్తరము షిరిడీవాసి తన మామగారు దాదా కేల్కర్కు రాసి సాయిబాబాతో పరిచయం కలుగజేయవలనని ఇచ్చెను. షిరిడీ చేరి మసీదుకు పోగా బాబా కోపించి అతన్ని లోపలికి రానియ్యక ఈ వెధవను తరిమేయుడు అని గర్జించి మేగునితో నిట్లనెను. నీవు గొప్ప జాతి బ్రాహ్మణుడు, నేను తక్కువ జాతి మహమ్మదీయుడును. నీవిచ్చటకు వచ్చినచో నీ కులం పోవును గనుక వెడలిపొమ్ము. ఈ మాటలు విని మేగుడు వణకనారంభించెను. అతడు తన మనసులోనున్న విషయములు బాబాకెట్లా తెలిసిందని ఆశ్చర్యపడెను. కొన్ని దినముల నడిచే ఉండి తనకు తోచినట్లు బాబాను సేవించుచుండెను. కానీ అతడు సంతృప్తి చెందలేదు. తరువాత తన ఇంటికి పోయాను. అక్కడ నుండి త్రయంబక్ నాసిక్ జిల్లా పోయి అచ్చట 1 సంవత్సరము 6 మాసములుండెను. తిరిగి షిరిడీ వచ్చాను. ఈసారి దాదా కేల్కర్ కల్పించుకొనుటచే అతడు మసీదులో ప్రవేశించుటకు షిరిడీలో నుండుటకు బాబా సమ్మతించెను. మేఘశ్యామునకు బాబా ఉపదేశం ద్వారా సహాయం చేయలేదు. అతని మనసులోనే మార్పు కలగజేయుచు చాలా మేలు చేశాను. అప్పటి నుండి అతడు సాయిబాబాను శివుని అవతారముగా భావించుచుండెను. శివుని అర్చనకు బిల్వపత్రి కావాలను. మేగుడు ప్రతిరోజు మైల కొద్దీ నడిచి పత్రిని తెచ్చి బాబాను పూజించుచుండేవాడు. గ్రామంలోనున్న దేవతలందరినీ పూజించిన పిమ్మట మసీదుకు వచ్చి బాబా గద్దెకు నమస్కరించి పిదప బాబాను పూజించువాడు. కొంతసేపు వారి పాదమును నొత్తి పిమ్మట బాబా పాద తీర్థమును త్రాగుచుండేవారు. ఒకనాడు ఖండోబా మందిరము వాకిలి మూసి ఉండుటచే ఖండోబా దేవునికి పూజింపక మసీదుకు వచ్చాను. బాబా అతని పూజను అంగీకరించక తిరిగి పంపివేశాను. ఖండోబా మందిరము వాకిలి తెరిచి ఉన్నదని చెప్పాను. మేఘశ్యాముడు మందిరంలోకి పోయాను. వాకిలి తెరిచి ఉండుటచే ఖండోబాను పూజించి తిరిగి వచ్చి బాబాను పూజించాను. అంటే మనము ఏదైతే ఫాలో అవుతామో దాన్ని ఎప్పుడు బాబా బ్రేక్ చేయరన్నమాట. చూడండి, అతను ఏం చేసేవాడు, అన్ని గుళ్ళు అంటే ఆ గ్రామంలో ఉన్న అన్ని గుళ్ళను పూజించుకొని వచ్చి లాస్ట్లో బాబా దగ్గరికి వచ్చి తన పాదసేవ చేసుకునే పత్రిని సమర్పించడం, బిల్వపత్రం సమర్పించడం, శివుని రూపంలో ఏదైతే పూజిస్తామో అతన్ని పూజించుకున్నాడు. ఒకరోజు ఏమైంది, ఖండోబా మందిరం తెరవలేదని చెప్పేసి ఇతను డైరెక్ట్గా షిరిడీ మసీదుకి వస్తారు. కానీ బాబా అతన్ని తిరిగి ఖండోబా మందిరం పంపించి అక్కడ అయిన తర్వాత వచ్చి తన పూజ చేయించేటట్టు చేశారు. సో ఇక్కడ ఏంటంటే దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది, బాబా సర్వంతర్యామి అయ్యుండి, బాబా గురువు గారు అయ్యుండి, సద్గురు అయ్యుండి కూడా తన రీతి రివాజ్ ఏదైతే చేసుకుంటూ వచ్చాడో దాన్ని బ్రేక్ చేయలేదు. అది మనం గమనించాల్సిన విషయం. అంటే బాబా నేను సద్గురుని అహంకారం లేదు, అతను ఏదైతే చేస్తున్నాడో ఆ దేవుని ముందు సమర్పించిన తర్వాతే నా దగ్గరికి రమ్మని చెప్పడం, అది చాలా మనం గుర్తించాల్సిన విషయం. గంగా స్నానం. ఒక మకర సంక్రాంతి నాడు మేగుడు బాబా శరీరమునకు చందనం పూసి గంగా నది జలంతో అభిషేకం చేయదలిచాను. బాబాకు అది ఇష్టం లేకుండాను. కానీ అతడు అనేక సార్లు వేడుకొనగా బాబా సమ్మతించెను. ఇది సేమ్ ఇలాగే దీని స్టోరీ చెప్తాను మీకు. మేఘశ్యాముడు రానుపోని 8 క్రోసుల దూరం నడిచి గోమతీ నదిని తీర్థము తేవలసి ఉండను. అతడు తీర్థము తెచ్చే యత్నములన్నీ చేసుకుని బాబా వద్దకు 12 గంటలకు వచ్చి స్నానంకు సిద్ధముగా నుండమనను. బాబా తనకు అభిషేకం వలదని, ఫకీరు రాగుటచే గంగాజలం నెట్టి సంబంధం లేదని చెప్పాను. కానీ మేగుడు వినలేదు. శివుని అభిషేకం ఇష్టము గనుక తనకు శివుడైనాను బాబా అభిషేకం చేసి తీరవాలని పట్టుబట్టను. బాబా సమ్మతించి క్రిందకు దిగి పీటపై కూర్చుండి తల ముందుకు సాచి ఇట్లనెను, ఓ మేఘ, ఈ చిన్న ఉపకారం చేసి పెట్టుము. శరీరమునకు తల ముఖ్యమా, కావున తలపైనే నీళ్లు పోయుము. శరీరం అంతటిపై పోసినట్లగును. అట్లన్నీ మేఘశ్యాముడు ఒప్పుకొని నీలకుండను పైకెత్తి తలపై పోయి యత్నించెను. కానీ భక్తి పారవశ్యమును హరే గంగ హరే గంగ అనుచు శరీరం అంతటిపై నీళ్లు పోసాను. కొండను ఒక పక్కన పెట్టి బాబా వైపు చూచాను.
వాని ఆశ్చర్యానందములు మేరలేదు. బాబా తల మాత్రమే తడిసి శరీరమంతయు పొడిగా నుండెను. చూడండి, అతని భక్తి పారవశ్యంలో హరేగంగా హరేగంగా అనుచు శరీరం అంతటిపై నీళ్లు పోసెను. బాబా ఏం చెప్పారు? తలపై మాత్రమే పోయమన్నారు. కానీ అతను ఆ ఆనందంలో, ఆ ఇదిలో మొత్తం శరీరం కూడా తడిపేశాడు. కానీ అంత అయిపోయినాక చూస్తే ఆశ్చర్యంగా బాబా తల మాత్రమే తడిసింది, శరీరం తడవలేదు. కానీ తను నీళ్ళు పోసాడు, కానీ బాబా శరీరం తడవలేదు. చూడండి ఇలాంటివి. మీకు ఒకటి చెప్తాను కదా. సో ప్రతి గురు పౌర్ణమికి ఇలాగే మేమందరం గురు పౌర్ణమిని అందరం కలుస్తాం. మా గురువుగారి శిష్యులందరం కలిస్తే ఒక గురు పౌర్ణమి రోజు మేము ఇలాగే గురువుగారికి మంగళ స్నానం చేయొద్దాం అంటే, రేపు గురు పౌర్ణమికి ఈరోజు మంగళ స్నానం చేద్దామని చెప్పేసి అనుకున్నాం. ఎప్పటి నుండి అనుకుంటున్నాం మేము చేయిస్తామని, అస్సలు ఒప్పుకోలేదు. ఒకరోజు మేమే బలవంతంగా ఇంకా అన్నీ రెడీ చేసి, అన్నీ దానికి కావాల్సిన నలుగు పిండి, సుగంధపు సబ్బు ఇవన్నీ తెచ్చి అన్నీ చేస్తే మేము గంగా జలము, రోజ్ వాటర్ ఇవన్నీ ఏర్పాటు చేసాం. అప్పుడు మా రాజ్మా అడిగితే రాజ్మా ఇవన్నీ చేయాలనుకున్నప్పుడు గట్టిగా అడిగేసరికి మా గురూజీ కాదనలేదు. సో ఆ మరుసటి దినం మార్నింగే లేచి గురువుగారికి నూనెతో మొత్తం శరీరం అంతా నూనె పోసి మంగళ స్నానం చేయించాం. సో ఇది ఎలా ఉంటుందంటే, భక్తులకు ఇష్టమైంది గురువులు కాదన్నారు. శిష్యులకి ఏదైతే ఇష్టంగా చేయాలనుకుంటారో, మనస్ఫూర్తి చేయాలనుకుంటారో, భక్తితో చేయాలనుకుంటారో, ప్రేమతో చేయాలనుకుంటారో, అవి ఏ గురువు కానీ ఏ దైవం కానీ కాదనలేరు. సో అదేవి. త్రిశూలము లింగము. మేఘశ్యాముడు బాబాను 2 చోట్ల పూజించను. మసీదులో బాబాను స్వయంగా పూజించుండెను. వాడలో నానా సాహిబ్ చాందోర్కర్ ఇచ్చిన పటము పూజించుచుండెను. ఈ ప్రకారము 12 నెలలు చేశాను. వాని భక్తికి మెచ్చుకొని తెలుపుటకు బాబా అతనికి ఒక దృష్టాంతము చూపాను. ఒకనాడు వేకువజామున మేఘుడు తన శయ్యపై పడుకొని కళ్ళు మూసుకొని ఉన్నప్పుడు లోపల ధ్యానం చేయుచు బాబా రూపంను చూచాను. బాబా అతనిపై అక్షింతలు చెల్లి, మేఘ త్రిశూలంను గీయము అని చెప్పి అదృశ్యుడయ్యాను. మేఘుడు బాబా మాటలు విని ఆతృతగా కళ్ళు తెరిచాను. బాబా కనిపించలేదు, కానీ అక్షింతలు అక్కడే పడి ఉండను. ఓ మై గుడ్నెస్. బాబా వద్దకు పోయి చూచిన దృశ్యంను గూర్చి చెప్పి త్రిశూలంను గీయుటకు ఆజ్ఞ ఇమ్మనను. బాబా ఇట్లను, నా మాటలు వినలేదా? త్రిశూలంను గీయమంటిని. అది దృశ్యం కాదు, స్వయంగా వచ్చి నేనే చెప్పి తిని. నా మాటలు పొల్లుగావు, అర్థవంతములు. మేఘుడెట్లా పలికను, మీరు నన్ను లేపినట్లు భావించి తిని. తలుపులన్నీ వేసి ఉండుటచే నాది దృశ్యం అనుకుంటుని. బాబా తిరిగి ఇట్లా జవాబిచ్చాను, ప్రవేశించుటకు నాకు వాకిలి అవసరం లేదు, నాకు రూపం లేదు. నీవెన్ని చోట్ల నివసించుచున్నావు? ఎవరైతే నన్ను నమ్మి నా ధ్యానమునందే మునిగి ఉందరో వారి పనులన్నీ సూత్రధారినై నేనే నడిపెదను. మేఘుడు వాడాకు తిరిగి వచ్చి బాబా పటం వద్ద గోడపై త్రిశూలము ఎర్ర రంగుతో గీశాను. ఆ మరుసటి దినము ఒక రామదాసి భక్తుడు పూనా నుంచి వచ్చి బాబాకు నమస్కరించి ఒక లింగమును సమర్పించాను. అప్పుడే మేఘుడు కూడా అచ్చటకు వచ్చాను. బాబా ఇట్లనను, చూడు శంకరుడు వచ్చినాడు, జాగ్రత్తగా పూజించుము. మేఘుడు త్రిశూలమును గీసిన వెంటనే లింగం వచ్చుట చూచి ఆశ్చర్యపడాను. ఇది మామూలు ఉండదు కదా ఇలాంటివి. వాడలో కాకాసాహెబ్ దీక్షిత్ స్నానం చేసి సాయం తలుచుకొని చుండగా తన మనోదృష్టి అందు లింగము వచ్చుట గాంచెను. అతడు పడుచుండగా మేఘశ్యాముడు వచ్చి బాబా తనకు లింగం కానుకగా నిచ్చనని చూపాను. దీక్షిత్ దీన్ని చూసి సరిగ్గా నది తన దానంలో కనిపించుట వలె ఉన్నదని సంతసించాను. కొద్ది రోజులు త్రిశూలం రాయుట పూర్తి కాగా బాబా మేఘశ్యాముడు పూజ చేయుచున్న పెద్ద పటం వద్ద లింగం ప్రతిష్ఠించాను. మేఘశ్యామునికి శివుని పూజించుట చాలా ప్రీతి గనుక త్రిశూలంను రాయించి లింగము ప్రతిష్ఠించుట ద్వారా బాబా వాని అందుండు నమ్మకంను స్థిరపరిచెను. చూడండి, మన భక్తులకి ఏదైతే స్థిర నమ్మకం ఉంటుందో దాన్నే గురువులు కూడా సమ్మతిస్తారు. అనేక సంవత్సరములు బాబా సేవ చేసి, అనగా పూజ, మధ్యాహ్న సాయంకాల హారతులు చేసి తుదకు 1912లో మేఘశ్యాముడు కాలం నొందెను. బాబా వాని కళేబరం పై చేతులు చాచి, ఇతడు నా నిజమైన భక్తుడయ్యాను,
బాబా తన సొంత ఖర్చులతో బ్రాహ్మణులకు సావు భోజి ఏర్పాటు చేయమనెను. కాకాసాహెబ్ దీక్షిత్ బాబా ఆజ్ఞను నెరవేర్చెను. చూడండి, కళ్ళు తడి వస్తున్నాయి. సో, ఏ సద్గురువు అయినా సరే, ఏ గురువుగారు కూడా మనం అతన్ని ధ్యానించినా, అతని పాదసేవ చేసినా, మనకి ఇష్టదైవం ఏదైతే ఉంటుందో దాన్నే పూజించమంటారు, దాన్నే ధ్యానించమంటారు. మా గురువుగారు కూడా అంతే. ఎల్లప్పుడూ నీకు ఏది ఇష్టమో, ఏ నామం ఇష్టమో ఆ నామాన్నే జపించు, ఆ దేవుణ్ణే నీ మనసుందుంచుకో అని చెప్పేసి అనేవాళ్ళు. 28వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినార్పణమస్తు. శుభం భూవత్. అలాగే మా గురువుగారికి పాదాభివందనం చేస్తూ ఇట్లు మీ చిట్టి. ఇలాగే మరికొన్ని పారాయణాలు మన ఈ ఛానల్లో చేద్దాం అనుకున్నా, లైక్ ఇప్పుడు చేస్తున్న సాయి సచరిత్ర కానీ, తర్వాత చేయబోయే గురు చరిత్ర కానీ, అలా గురువుగారి ఆజ్ఞ కొద్దీ, గురువుగారు ఏమంటారు, విత్ ద గ్రేస్ ఆఫ్ మై గురూజీ అండ్ ద లార్డ్ we were able to do some more in the future. సో అలాగే ఈ చిట్టి క్లాస్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫాలో చేయండి. అలాగే మీ సాయి భక్తులతో ఈ వీడియోస్ని షేర్ చేయండి, సపోర్ట్ చేయండి.